మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియో స్టార్ట్ చేశాను మొదలెయడం. ఈరోజు మనం గేర్ బాక్స్లో ఎన్ని బేరింగ్స్ ఉంటాయి, ఎన్ని వీల్స్ ఉంటాయి అనేది నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా చూడండి. గేర్ బాక్స్ అంటే స్కూటీ కానీ, యాక్టివా కానీ, జూపిటర్ కానీ ఏ బండికైనా సరే ఎక్కడ ఉంటుంది గేర్ బాక్స్. గేర్ బాక్స్ అనేది ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు ఉంటుంది. దీన్నే గేర్ బాక్స్ అంటారనమాట. ఇది ఇంజనీర్ మార్చే ప్రతిసారి మీరు క్లచ్లో గేర్ ఆయిల్ అని ఉంటుంది. గేర్ ఆయిల్ మాత్రం కంపల్సరీ మార్చుకోవాలి. ఇంజనీర్ మార్చే ప్రతిసారి మార్చుకోవాలి. దీంట్లో వచ్చి అయితే కనుక మొత్తం మనకు 6 బేరింగ్స్ ఉంటాయి. చూడండి, బేరింగ్ 1, బేరింగ్ 2, ఇంకోటి వచ్చి బేరింగ్ 3 దీనికి ఆపోజిట్ ఉంటుంది. తర్వాత ఇంకో ఛాంబర్ ఉంటుంది ఇక్కడ. ఆ ఛాంబర్కి వచ్చి కూడా 3 బేరింగ్లు ఉంటాయి. ఇదిగోండి బేరింగ్ 4, బేరింగ్ 5, బేరింగ్ 6. ఇదిగోండి ఈ వీల్స్ అనమాట. గేర్ బాక్స్ ఓడిస్తే కనుక మనకి ఎట్లేదన్నా అమౌంట్ 2000 నుంచి 4000 లోపు, బేరింగ్స్ పోతే కనుక 2000 ఆ లోపు అవుతాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ వీల్స్ కాస్ట్ వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ ఒక వీల్ కాస్ట్ వచ్చి 2000 దాకా ఉంటుంది. తర్వాత ఇది చిన్న వీలు, ఇది మెయిన్ షాఫ్ట్ వీలు. చూడండి, ఇది యువతల నుంచి యువతల దాకా ఉంటుంది. కాబట్టి గేర్ బాక్స్ ఓడిస్తే కనుక ఖచ్చితంగా 2000 పైన అయ్యిద్ది. మీరు ఇంజిన్ ఆయిల్ మార్చేటప్పుడు టైం టు టైం మీరు కనుక గేర్ ఆయిల్ కూడా మార్చుకుంటే మీకు అంత అమౌంట్ అనేది అవ్వదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.